तेलंगाना के वज़ीर आला ए रेवंत रेड्डी ने ज़िला नागर कर्नूल के मंजदी में अपनी 20 साला सियासी ज़िंदगी की तकमील के मौके पर मुनक़दा जलसयाम से खिताब करते हुए BRS और साबिक़ वज़ीर आला KCR पर शदीद तनक़ीद की। उन्होंने फिल्म अरुंधति का हवाला देते हुए तंज़िया अंदाज में कहा कि जिस तरह फिल्म में पशुपति के किरदार को जंजीरों में जकड़ दिया गया था, उसी तरह तेलंगाना के 4 करोड़ अवाम ने KCR के गुरूर और तकब्बुर को शिकस्त देकर इन्हें फार्म हाउस तक महदूद कर दिया है और इनकी दोबारा इख्तिदार में वापसी सिर्फ एक अधूरा ख्वाब है। रेवंत रेड्डी ने कहा कि अवाम ने KCR को कायद हिज़्ब इख्तिलाफ का मनसब दिया, मगर वो असम्बली में अवामी मसाइल उठाने के बजाय फार्म हाउस में आराम को तरजीह दे रहे हैं। उन्होंने कहा कि वो एक गरीब ख़ानदान से ताल्लुक़ रखते हैं, इसलिए आम लोगों के दिल दर्द को बहुत बेहतर तौर पर समझते हैं, जबकि दौलतमंद तबका अवामी मुश्किलात से नावाकिफ़ है। वज़ीर आला ने BRS कायदीन KT रामा राव और हरीश राव को भी तनक़ीद का निशाना बनाते हुए कहा कि कांग्रेस हुकूमत ख़वातीन के लिए RTC बसों में सफ़र, 200 यूनिट मुफ्त बिजली, राशन कार्ड्स और सस्ते चावल जैसी अवामी फलाही स्कीमें नाफिज कर रही है। इसीलिए अगर BRS को एतराज़ है तो वह किसी भी अवामी मुकाम पर हुकूमत की कारकर्दगी पर खुले मुबाहिसे के लिए तैयार है। పండుగ పూట నాడు చీర పెడితే మా తమ్ముడు సారె పెట్టిండని మా అక్కలందరూ కట్టుకొని ఆశీర్వాదానికి వచ్చారు. మా అక్కల్ని అడుగుతున్నా, మీ ఇంటాయనతో మీరు మాట్లాడుకుంటే ఎవడన్నా మీ ఫోన్ ఇంటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయరు. ఇవాళ మన ఫోన్ లేననికి రావాలనా? ఎందుకు రావాలి? ఆయన ఉద్యోగం ఇచ్చిర్రు కదా ఎమ్మెల్యేగా, అసెంబ్లీకి మాత్రం రాడంట, ప్రజల తరఫున మాట్లాడాడంట, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడంట. అధికారంలోకి వస్తే మాత్రం దోసుకోవడానికి వస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. అందుకే నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, అరుంధతి సినిమాలకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడిల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువనా అనే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా, అరుంధతి సినిమాలో పశుపతిని ఎట్లయితే బూత్ బంగళాలో బంధించిన గొలుసులు పెట్టి ఈ పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులేసి కట్టేసిండ్రు. అక్కడే కుంగి కృషించి పోవాలే తప్ప అధికారం అనేది మీకు కలలో మాట. ఏదైనా ఉందంటే అది మీకు గతమే, ఇక మీకు భవిష్యత్తు లేదు. మీ భవిష్యత్తు శాశ్వతంగా ముగింపు పలికినరు తెలంగాణ ప్రజలు. అందుకే మిత్రులారా,